నేను మీ రాజేందర్ దాసరి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఓకే, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీరు చూస్తున్న ఈ వీడియో మన రాష్ట్ర రాజధానిలోని హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ఇమ్లిమెంట్ బస్ స్టాండ్లోని కొరియర్ బుకింగ్ ఆఫీసులు. ఓకేనా ఫ్రెండ్స్? బయట ప్రైవేట్ కొరియర్లో కానీ ట్రాన్స్పోర్ట్లో కానీ ఒక కొరియర్ బుక్ చేస్తే 20 రూపీస్, అంటే ఒక మన రాష్ట్రం అంతటా కానీ ఎక్కడికి కానీ ఒక మన రాష్ట్రం మటుకు ఒక 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ అవుతుంది. 20 కానీ 30 కానీ బిలో 50 రూపీస్ మాత్రమే ఛార్జ్ అవుతుంది. అదే మన ఆర్టీసీలో మాత్రం మినిమం 100 నుంచి 200 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తుంటారు. పోనీ రేట్ ఎక్కువైనా పర్లేదు అనుకొని మనం పార్సల్ తొందరగా బుక్ అవుతున్నాయంటే అవి కూడా బుక్ కావు. ఒక పార్సల్ పట్టుకొని 1 అవర్ వెయిట్ చేయాలి. 1 అవర్ లైన్లో నిల్చుంటే అప్పుడు మన పార్సల్ బుక్ అవుతుంది. చూసారా ఫ్రెండ్స్? ఇక్కడ ఉన్న ఈ యొక్క కంప్యూటర్ ఆపరేటర్లు అంతా 50+ వాళ్ళే. 50+ వాళ్ళు మొత్తం టోటల్లీ. వీళ్ళు ఒక కంప్యూటర్ స్లిప్ బుకింగ్ ఒక కొరియర్ పార్సల్ బుకింగ్ చేసుకొని ఒక కంప్యూటర్ స్లిప్ ఇవ్వడానికి మినిమం 20 నుంచి 30 మినిట్స్ పడుతుంది. ఇక్కడ ఒక పార్సల్ బుకింగ్ చేయాలంటే మినిమం వీళ్ళు ఈ 50+ వాళ్ళకు 50+ వాళ్ళు మన కంప్యూటర్ స్లిప్ ఇవ్వాలంటే 20 మినిట్స్ నుంచి 30 మినిట్స్ పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? బయట ఎంతోమంది యువకులు కంప్యూటర్ వర్క్ నేర్చుకొని, యువకులు కానీ యువతులు కానీ నేర్చుకొని ఖాళీగా కూర్చున్నారు. వాళ్ళకి ఇక్కడ అపాయింట్మెంట్ చేసుకోవచ్చు కదా అనేది నా అభిప్రాయం ఫ్రెండ్స్. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్?